హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఉసిరికాయ పచ్చడి అండి. నేను ఈ ఉసిరికాయల్ని 1 కేజీ వరకు తీసుకున్నాను. ఈ కేజీ ఉసిరికాయలని ఈ విధంగా కడిగి తూడ్చుకొని ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఒక ఉసిరికాయకి ఒక 3-4 ఘాట్లు అయితే పెట్టేసుకొని శుభ్రంగా కడిగి తూడ్చుకున్నానండి. నేను ఈ ఉసిరికాయల్ని తెచ్చిన వెంటనే పచ్చడి చేయకుండా తెచ్చి ఫ్రిడ్జ్లో పడేశాను. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత తీసి చూస్తే వీటి పరిస్థితి ఈ విధంగా ఉంది. సో మీరైతే ఇలాంటి తప్పు అయితే అస్సలు చేయకండి. ఉసిరికాయలు తెచ్చిన వెంటనే పచ్చడైతే పెట్టేసుకోండి. తెచ్చి మనం తర్వాత పెట్టేసుకుందాంలే అని స్టోర్ చేసుకుంటే ఉసిరికాయలు అయితే పాడవుతున్నాయండి. అందుకోసమే వెమ్మటే పెట్టేసుకోండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టేసుకొని మెంతులు వేసుకొని అవి దోరగా వేగాక ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వేగాక మనమైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా జీలకర్రని యాడ్ చేసుకొని జీలకర్రని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఈ మిశ్రమాన్ని పౌడర్ చేసుకుందాం. పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. మరొక గిన్నె పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కొన్ని ఉసిరికాయలు కడిగి తూడ్చి ఆరబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలని. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువగానే వేసుకుని, నేను 2 టైమ్స్ వేయించుకుంటున్నాను కాబట్టి ఒకసారి 1/2 కేజీ, నెక్స్ట్ టైం 1/2 కేజీ వేసి వేయించుకుంటాను. చూడండి, ఈ విధంగా దోరగా వేయించుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోండి. సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు ముక్క అనేది కండకి వేరు కావాలి, గింజకి కండకి వేరు కావాలి. ఆ విధంగా ఫ్రై చేసుకోండి. నేనైతే మరలా నెక్స్ట్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిగిలిన ఉసిరికాయలను మొత్తం యాడ్ చేసుకున్నాను. ఈ ఉసిరికాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కేజీకి 1/2 కిలో నూనె పడుతుందండి. అదే నూనెలో పోపు చేసుకుంటే సరిపోతుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే మనం నూనె కొలిసి పోసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ విధంగా అన్ని ఉసిరికాయలు వేయించుకున్నాక అదే నూనెలో వేడిగా ఉంది కదండి, ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి అదే నూనెలో పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ పేస్ట్ని అయితే కలుపుతూ ఉండాలి. గుర్తుంది కదండి, కేజీకి 1/2 కేజీ ఆయిల్ అయితే పడుతుంది. కేజీకి 1/2 కిలో నూనె పడుతుంది. 1/2 కిలో నూనెలో మనం ఉసిరికాయలను డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే నూనెలో మనమైతే వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని వెల్లుల్లిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నూనె చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ గిన్నెలో కారం అయితే కలిపేసుకుందాం. కిలో కాబట్టికి 1/2 కిలో అయితే కారం అయితే వేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను 1/2 కిలో కారం పోసుకున్నాను కాబట్టి అందులో 3/4 సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా సగానికి కొద్దిగా తక్కువగానే తీసుకోండి. ఈ విధంగా సాల్ట్ తీసుకొని మరొక్కసారి అయితే కలిపేసుకోవాలండి. ఈ పచ్చలో ధనియా పౌడర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి కారం అయితే పట్టించేయాలి. చూడండి, ఈ విధంగా కారం అయితే మొత్తం ముక్కలకు కలిసే విధంగా కలుపుతూ పట్టించాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, కారము, నూనె మొత్తం కలిసే విధంగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. నూనె ఎక్కువ అవుతుందని టెన్షన్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే మనం కొలతలు తీసుకున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ కాదు, కారం ఎక్కువ కాదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకసారి కారం, ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పచ్చడి కలుపుతూ ఉంటుంటే నోట్లో వాటర్ అయితే వచ్చేస్తున్నాయండి. చూడండి, ఈ విధంగా మనమైతే పచ్చడి మొత్తం కలిసిపోయాక ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత మనమైతే ఒక 2 నిమ్మకాయలని యాడ్ చేసుకోవాలండి. ఈ ఒగరికి, ఈ పులుపుకి అనేది
పచ్చడి అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలాంటి ఒగరు లేకుండా ఉంటుంది. కాబట్టి మనం నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్లేస్‌లో చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చింతపండు గుజ్జు వేయకుండా నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను. 2 వేసినా సేమ్ టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇది ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది కానీ నలుపు వచ్చేస్తుంది. కాబట్టి ఒక 2, 3 మంత్స్ వరకు నలుపు రాకుండా, కలర్ చేంజ్ రాకుండా ఉండాలంటే ఇలాంటి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకైతే పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ కాదండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. టేస్ట్ మారదు, కలరు మారదు. మంచిగా ఊరుతుందండి. తినే కొద్దీ టేస్ట్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలాంటి ఎయిర్ కంటెంట్ బాక్స్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఫ్రెష్‌గా మనం వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.